కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసానిపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. ఆదోని పట్టణంలో పోసాని కృష్ణ పైన 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే టీటీడీ చైర్మన్ గారి పైన అసభ్య పదజాలాలు వాడినటువంటి పోసానిని ఆయన పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆయన తక్షణమే అరెస్ట్ చేసి విచారణ చేయాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా అందరిపైన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు అసభ్య పదజాలాలు వాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా ఉన్నారు. ఈ సభ్య సమాజం సిగ్గుపడేలా ఆయన మాట తీరు అనేటువంటిది ఉంది. అందుకనే మేము ఇక్కడ ఆదోని పట్టణ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసానిపై కేసు నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు పోసాని మురళీకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేశారు. అంతేకాకుండా గతంలో హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి పైన, ఉప ముఖ్యమంత్రి పైన కూడా చాలా రకాలుగా తీవ్ర పదజాలంతో దూషించారు. కాబట్టి ఆయనపై కేసు నమోదు చేయాలని కూడా ఆదోని జనసేన పట్టణ అధ్యక్షుడు రేణువర్మ, మరికొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆదోని 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతన్ని, ఈ నటుడు పోసాని మురళీకృష్ణను వెంటనే అరెస్ట్ చేసి విచారణ చేయించాలి. అంతేకాకుండా ఆయన గతంలో పలువురు ప్రముఖుల పైన కూడా ఏదైతే నటుడుగా ఉంటున్నారు, మరోవైపు రాజకీయాల్లో ఉంటున్నారు, సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అతని చట్ట ప్రకారం కూడా శిక్షించాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఏదైతే ఫిర్యాదు మేరకు కంప్లైంట్ చేశాము, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. సుమిత్ర.